ఏదైతే గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు, నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు, నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా? ఫస్ట్ పేరు నీదే, కేశినేని శివనాథ్ ప్రెసిడెంట్, అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసిరికి పట్టాభి. తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి 100 కోట్లు అయిపోయిందని చెప్పారు కదా ఒక ఆయన, ఎస్ఎల్వి రాజు ఆయన, తర్వాత ప్రవీణ్ కుమార్ జైను, రాధిక, శ్రీనివాస్ దండమూరి, బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్ గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా? మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టి ఎందుకు తోలేరు? మీకు ఆ తోలిన మట్టి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పండి. ఎవరు పెట్టించారు? ఈ రోజు మీరు చేసే కబ్జాలు చూడలేక, మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్లారు కోర్టుకి. వాళ్ళు కోర్టుకి వెళ్లి దీన్ని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సమాధానం చెప్పకుండా, వాళ్ళ సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు ఏదో ఫోర్జరీ చేశామని చెప్పని చెప్తున్నారు. ఈ రోజు మీ శ్రద్ధ అంతా గల మేమందరం చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇన్ని రోజులు ఏమైపోయారు? అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. కానీ మీరు ఏదైతే డబ్బులు దండుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగ్లు పెట్టారు మురళీ ఫార్చ్యూన్ లో? ఇప్పుడు ఒక 10 మీటింగ్లు అవలా? కేశినేని నాని గారు కానివ్వండి, ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్లో ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా డబ్బులు అవినీతి అని చెప్పని పాకులాడిన ఎంపీ ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఏది వదల ఈ పార్లమెంట్ లో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, బూరి దగ్గర నుంచి చివరికి స్థలాల పంచాయతీల్లో గరా నువ్వు ఏలు పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాం. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఆఫీస్ లో ఎవరైతే ఉంటున్నారో బ్రోకరేజ్ చేసేవాళ్ళు కానివ్వండి, ల్యాండ్ కబ్జాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ బియ్యం ఇసుక మట్టి దోచుకునే వాళ్ళు కానివ్వండి, నీకు ఎవరైతే మీడియేషన్ గా పెట్టుకుని బ్రోకర్లుగా పెట్టుకున్నావో వాళ్ళతో నీ ఆఫీస్ నిండిపోయింది. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారా? దేవి శరణ ఉత్సవాలని చెప్పని 3 సంవత్సరాల నుంచి పెడతారు. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి, ఆ సభ్యులకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీరు పెట్టద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం. మా విజయవాడ ఉత్సవాలకి పోటీగా మీరు చేస్తున్నారు, మీ స్పాన్సర్స్ గారు మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు ఆ చిన్ని అడుగుతున్నాం. అదేవిధంగా మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి నువ్వు గాని పట్టాభి గాని 2 కోట్ల రూపాయలు ఈ ఉత్సవాలకి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈ నగరంలో ఉన్న హాస్పిటల్స్ అసోసియేషన్ కానివ్వండి, హోటల్స్ అసోసియేషన్ కానివ్వండి, ప్రతి అసోసియేషన్ ఒక మనిషిని పెట్టారు. ఉత్సవాలకి డబ్బులు ఇవ్వాలని చెప్పని నువ్వు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈ రోజు ఎవరి కోసం చేస్తున్నావు ఈ ఉత్సవాలు? నీ జేబులు నింపుకోవటం కోసం. ఈ ఉత్సవ కమిటీతో ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ జేబులు నింపుకోవటం కోసం నువ్వు ఉత్సవాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? మైసూరు ఉత్సవాలు ఏంటి? రాజుల కాలం నుంచి చేస్తున్నారు. అది డబ్బుల కోసం ఏం చేయట్లా నీలాగా. కానీ నువ్వు డబ్బుల కోసం అక్కడ భక్తి భావంతో చేస్తుంటే ఇక్కడ నువ్వేమో ఫిలిం స్టార్ని, హీరోయిన్ని, ఫిలిం పాటలతో నువ్వు మా విజయవాడ పరువు తీస్తున్నావు. ఖాళీ స్థలం కనబడితే దీన్ని ఎలా కబ్జా చేయాలి, దీన్ని ఎలా అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. అది ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా పంచాయతీలో ఉంటే ఫోన్లు చేపించి మరి పంచాయతీకి పిలుస్తున్నారు. ఆ మాట వాస్తవం కాదా? నీ ఆఫీస్ లో వాళ్ళు దుబాయ్ వెళ్తుంటే అవినాష్ ని పోలీసులు ఆపేశారు, అరెస్ట్ చేశారని చెప్పండి. అంటే మీరు పెట్టిన తొక్కలో కేసుకి భయపడిపోయి మా కుటుంబం అంటే మేము దుబాయ్ వెళ్తామా? ఆ రోజు మీ కుటుంబంతో దుబాయ్కి వెళ్తుంటే నాకు పర్మిషన్ లేదన్నారు, తిరిగి వచ్చాను. దానికి ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ 2.0 మేము పుస్తకం తెలుస్తాం, ఏమవుద్ది? మహా అయితే ఇంకొక 40 కేసులు పెడతారు. ఇంతకన్నా మీరు పీకేదేమైనా ఉంటుందా? కానీ రేపన్నే రోజు మాదే కదా. మేము వచ్చినప్పుడు నువ్వు చేసిన కబ్జాలు గాని, నువ్వు చేసిన అవినీతి గాని, నువ్వు చేసిన మట్టి ఇసుక దందాలు గాని అవన్నీ బయటికి తెస్తే నువ్వు ఎక్కడ పారిపోవాలి? అమెరికా డలాస్ వెళ్లి ఆ సిటిజన్షిప్ తీసుకుని పారిపోవాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారా దేవాలయాల భూముల మీద
వాళ్ళకి అండగా ఉంటూ అమ్మవారి ఉత్సవాలు బాగా చేయాలని చెప్పని మేము కోరుకుంటుంటే దాన్ని ఈ రోజు మీరు నీచంగా మాట్లాడుతున్నారు.